ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శివంపేట మండలం పోతుల బోగూడ సమీపంలో భారీ వరదకు కొట్టుకుపోయిన ఉసిరికపల్లి వెల్లుర్తి రోడ్డు కొట్టుకుపోయింది. ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అక్కడ ఏడుపాయల ఆలయం ఏదైతే ఉందో అదంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ముందు జాగ్రత్తలు చెప్తున్నారు? అంటే చాలా వాగులు వంకలు పొంగి పొరులుతున్నట్టుగా తెలుస్తుంది కదా. గత రాత్రి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురిసింది. మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా సిద్దిపేట జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. సిద్దిపేట జిల్లా గౌరారంలో ములుగులో 18.6 సెంటీమీటర్లు కాగా బేగంపేట 16.2 సెంటీమీటర్లు, అంగడికిష్టాపూర్ 14.1 సెంటీమీటర్ వర్షపాతము, గౌరారంలో మాత్రం 23.5 సెంటీమీటర్లు ఉంది. రికార్డు వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా మెదక్ జిల్లాకు చూసుకుంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్లాంపూర్ లో 17.8 సెంటీమీటర్ల వర్షపాతం పైన, అదేవిధంగా కౌడిపల్లి 17.2, చిన్నశంకరంపేట 16.4, దామరంచెలో 15.8 సెంటీమీటర్లు, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కంకిలో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కలిసేరులో 11.9, కడపాల్లో 10.6, అన్నసాగర్ లో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో అంటే ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాకు సంబంధించి అయితే రాత్రి నుంచి అతి భారీ వర్షం అయితే కురిసింది. అయితే ఇప్పటికీ గత 5 రోజులుగా ఏడుపాయల దుర్గామాత మొత్తం మీద భారీ వరద పోటెత్తింది. అటు మంజీరా నది ఉగ్రుకుండాల్సడంతో అటు అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. భక్తులు ఎవరిని కూడా రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. వివిధ ప్రకటన ద్వారా కూడా తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకి ఇప్పటికే వరద పెరగడంతో ప్రాజెక్టులోని 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సందర్భంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికి పిల్లి గేట్ల ద్వారా 43,634 క్యూసెక్ల నీటిని విడుదల చేయగా జెన్కో ద్వారా 2,180 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇంట్లో 32,000 కాగా అవుట్ ఫ్లో మాత్రం 43,000 క్యూసెక్ల ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 20 టీఎంసీల వరకు చేరుకుంది. మొత్తానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ వర్షం కురవడంతో అటు శివంపేట మండలం పోతుబోగ సమీపంలో భారీ వరదకు కల్వర్టులోని పైపులు నీరు పట్టకపోవడంతో అక్కడ రోడ్డు పై నుంచే వరద పోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వెల్దుర్తి మండలంలో కూడా హల్దీవాగు ఉధృతంగా ప్రవహించడంతో వెల్దుర్తి ఉప్పలింగాపూర్ మధ్యలో కూడా అటు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా మనోహరాబాద్, మెదక్ జిల్లాకు సంబంధించి మనోహరాబాద్ లో కూడా 13 సెంటీమీటర్ల పైన వర్షం కురవడంతో అటు పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం రెండు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. పోలీసు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అటు వెళ్లాలంటే నీళ్లలో బండి దూరం పెట్టి నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి వర్గల్లో హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటు వర్గల్ దండుపల్లి వెళ్లే దారి రాకపోకలు మూసివేశారు. మొత్తానికి 10 గ్రామాలతోని అటు రాకపోకలు బంద్ అయ్యాయి వర్గల్ మండల కేంద్రానికి. అట్లా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కూడా వానలు దంచికొట్టాయి. మొత్తానికి అనేక చోట్ల వాగులు వంకలు చెరువులు కూడా నిండుకుండలా మారి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అందరినీ అలర్ట్ చేసిన పరిస్థితి. అటు పోలీసు, ఫైర్, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు, నిండుకుండలా మారినటువంటి చెరువుల వద్ద కూడా పోవద్దు. ఎందుకంటే మట్టి అంతా కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశం ఉంటుంది. ఎదురాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి అటు అధికారులు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇటు జిల్లా వ్యాప్తంగా తడిసి ముద్దైంది. అతి భారీ వర్షం కురిసింది. 1-2 మండలాలు మినహాయించి పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పటికైతే ప్రాణ నష్టం అయితే లేదు, కానీ కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. 1-2 చోట్ల ఇండ్లు కూడా కూలిపోయాయి. అదేవిధంగా కొన్ని చోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. రాత్రి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక చోట వాహనం కూడా కొట్టుకుపోయిన, అందులో నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.
మొత్తానికి ఇప్పటికే అధికారులు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎవరు అత్యవసర పరిస్థితులు తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా వాగుల వంకల దగ్గర పోయినప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్పి అటు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా అదే విధంగా కొనసాగుతుంది. వాగుల వంకలు అటు ఉప్పుడవెల్లి వాగు కానీ హల్దీ వాగు కానీ ఉధృతంగా ప్రవహించడంతో అటు రాకపోకలు చాలా గ్రామాలకైతే బంద్ అయిపోయాయి. ఇప్పటికీ అధికారులు కూడా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అటు రాకపోకలను బంద్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వరదలున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు దాటే ప్రయత్నం ఎవరు చేయదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి భారీ వర్షం పడడంతో అటు జిల్లా అంతా కూడా వాగులు వంకలు ఉప్పగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజు, మీరు అన్నట్టు 10 గ్రామాలకు దాదాపుగా రాకపోకలు బంద్ అయినట్టుగా తెలుస్తుంది. సో మెయిన్ గా గర్భిణీ స్త్రీలు అలాగే వృద్ధులకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాటు చేశారు అధికారులు అక్కడ? ముందుగానే సమాచారం ఇచ్చారు. అటు హాస్పిటల్లో పూర్తి స్థాయి సిబ్బంది కూడా ఉండాలని చెప్పి అధికారులు అయితే సిబ్బందిని అంతా కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమర్జెన్సీ పీరియడ్ ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ముందుగానే అటు 198 కానీ తర్వాత 102 కానీ సిద్ధం చేసి పెట్టుకున్నారు. గర్భిణీ స్త్రీలకు ముందుగానే చెప్పారు, ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అటు మండల కేంద్రాలకు కానీ తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా ఉండాల్సిందిగా అటు అధికారులు అయితే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కాకుండా ఇప్పటికీ కొన్ని తండాలు మినహాయించి గ్రామాలకైతే శ్రద్ధ కాలేదు. కానీ చిన్న నారాయణఖేడ్ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్లు లేకపోవడంతో వారు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక అటువంటి గ్రామాల్లో కొంత ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కొంత కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి ఇదే విధంగా గర్భిణీతో ఉంటే తనని గ్రామస్తులే గ్రామం ఒక 4-5 కిలోమీటర్లు ఎత్తుకుపోయిన పరిస్థితి. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు డెలివరీ అయిన పరిస్థితి కనిపించింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ సూచనలు చేశారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా ఉంటే కొద్ది హాస్పిటల్కు సంబంధించినటువంటి హాస్పిటల్కు దగ్గర ఉండాలని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా అటువంటి అవకాశం లేకపోతే హాస్పిటల్ కూడా ఉండొచ్చని చెప్పి వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని తండాలను తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ముఖ్య సూచనలు చేశారు. మీరు అలర్ట్ గా ఉండాలి, మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి, ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా వృద్ధులకు కానీ వివిధ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా అటు హాస్పిటల్లో ప్రతి సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ముగ్గురు కలెక్టర్లు అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లందరూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. Right, thank you, Raju. బయ్యారం మండలం పెద్ద చెరువు నామాలపాడులో లెవెల్ వంతెన గార్ల మండలాల్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ల బృందం పర్యటించింది. అధికారులు మండల స్థాయి బృందంతో కలిసి చెరువులు, కుంటలు, వాగులు, వంతెనలు, బ్రిడ్జిలు తదితర అన్ని సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో రేపటి వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించినందున అందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో విపత్తుల నివారణ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు హెడ్ క్వార్టర్లోనే ఉంటూ పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని కలెక్టర్ తెలిపారు.
జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీమునిపాదం జలపాతం వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తుంది. జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కిందకు జారుతున్న నీటి ధార కింద యువతీ యువకులు కేరింతలు కొడుతూ జలకేలిలో మునిగిపోయారు. చుట్టూ పచ్చని అరణ్యం, ఎత్తైన కొండలు, గాలిలో తడివాసన, ప్రకృతిని ఆస్వాదిస్తూ సందర్శకులు మైమర్చిపోయారు. జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఏటా మేము వస్తూ ఉంటాము. చూడ్డానికి 30 అడుగుల ఎత్తు నుండి మనకు నీళ్లు పోస్తా ఉంటే మంచి అనుభూతిని ఇస్తుంది. మనకి ఇక్కడ వాతావరణం బాగుంటుంది. మన ఫ్యామిలీ తోటి అందరూ కలిసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వర్షాకాలంలో వస్తే మనకి ఇంకా మంచి అంబియన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రావడానికి దారులు కూడా బాగానే ఉంటాయి. ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి సాధించి ఇక్కడ ఏమన్నా ఫండ్స్ ఇచ్చి కొంచెం మౌలిక సదుపాయాలు ఇంకా కొంచెం బెటర్ గా ఇస్తే ఇంకా బాగుంటుంది. జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం భీముని పాదాన్ని చూడడానికి వచ్చాము. వాటర్ ఫ్లో అనేది వస్తుంది. అండ్ మేము ఒక 20 మంది దోస్తులతో వచ్చాము. 30 అడుగుల నుంచి పడే ఆ జలపాతాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది. మన వరంగల్ లోని ఇది ఉండటం మాకు చాలా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే వచ్చే జనాలకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మహబూబాబాద్ జిల్లా కేసన మండలం గ్రామ ఉప్పరపల్లి. మేము భీముని పాదం చూడడానికి వచ్చాము. జలపాతం చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాం. బందోబస్తు ఇట్లా ఏం లేదు. గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవాలి. నార్మల్ గా ఉంది అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ చేసాం. నెక్స్ట్ టైం వస్తే ఫ్యామిలీతో వస్తాము అందరం కలిసి. తెలంగాణలోని అత్యధిక వర్షపాతం వర్కల్ మండలం గౌరారంలో నమోదైంది. రెండో స్థానంలో మండల కేంద్రమైన ములుగులో నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గౌరారంలో 235.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ములుగులో 186.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా శివారు గ్రామమైన వాగునీతి మీదుగా రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా కంపెనీలకు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. అది ఇది అంతా ఊరి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు తండోపతండాలుగా చెరువు దృశ్యాలను తిలకిస్తున్నారు. చిన్నపిల్లలు పారుతున్న నీళ్లలో ఆడుకుంటూ స్నానాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీలతో పొంగి పొర్లుతున్న చెరువు నీళ్లను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కామారెడ్డి పెద్ద చెరువు పర్యాటక కేంద్రాన్ని తలపిస్తోంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు తండోపతండాలుగా చెరువు దృశ్యాలను తిలకిస్తున్నారు. చిన్న పిల్లలు పారుతున్న నీళ్లలో ఆడుకుంటూ స్నానాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యాన్ నీళ్లతో పొంగి పొర్లుతున్న చెరువు నీళ్లను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కామారెడ్డి పెద్ద చెరువు పర్యాటక కేంద్రాన్ని తలపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. యూరియా కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, గూడూరు సీఐ సూర్యప్రకాష్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రైతులు ససేమిరా అంటూ తమకు ఇప్పుడే యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. త్వరలోనే యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, గూడూరు సీఐ సూర్యప్రకాష్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైటికేటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో అయితే అక్కడ రైతులైతే యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ రైతులు ఏమని డిమాండ్ చేస్తున్నారు, అలాగే అక్కడికి వచ్చిన ఇద్దరు అధికారులు కూడా ఏమని హామీ ఇచ్చారు రైతులకు? శాలిని, ఏదైతే మహబూబాబాద్ లో రైతులు గత 10 రోజులుగా యూరియా కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క యూరియా కావాలి అని చెప్పేసి రైతులు ఇటు యూరియా కొనుగోలు సెంటర్లో కూడా ఉదయమే క్యూ కడుతున్న పరిస్థితి. కిలోమీటర్ల కొద్ది క్యూ కట్టినా గానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం లైన్ లో ఉన్న దొరకని పరిస్థితి అయితే ఇటు మహబూబాబాద్ జిల్లా ఈ గూడూరు బయ్యారం మండలాల్లో అయితే చోటు చేసుకుంటుంది. ఇటు పక్క నిన్న ములుగులోని తాడవే మండలంలో కూడా రైతులు యూరియా కోసం పెద్ద యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గూడూరు మండలంలో యూరియా దొరకట్లేదు. 10 రోజులుగా మేము యూరియా కోసం కొనుగోలు సెంటర్లకు వస్తున్నాము. ఇటు సొసైటీ సెంటర్ల ముందు, ఇటు గ్రోమోర్ సెంటర్ల ముందు క్యూ కట్టినా కానీ మాకు యూరియా దొరకట్లేదు. ఇట్లయితే మా పరిస్థితి ఏం కావాలి? మేము లక్షల రూపాయలు తీసుకొచ్చి వ్యవసాయం చేశాము, మా పంట దిగుబడి రాకపోతే మేము అప్పుల కూపులో ముగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించాలని మొత్తము రైతులంతా కూడా భారీగా ధర్నా నిర్వహించారు. దీంట్లో వ్యవసాయ అధికారి ఉన్న ఇటు సిఐ, గూడూరు సిఐ కూడా అక్కడ చేరుకుని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఒకటే మాట ఉంటున్నారు, మేము ఎవరి మాట వినము, మాకు తక్షణమే యూరియా ఇవ్వాలి, యూరియా ఇవ్వకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ప్రభుత్వం స్పందించి మాకు యూరియా ఇవ్వాలని రైతులు అయితే భారీగా డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కేంద్రంలో సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు గాని పురుషులు గాని లైన్ లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల నుంచి ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాడితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని, రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడే యూరియాను. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 65 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి 1,51,806 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 4,500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, అల్లీసాగర్, లిఫ్ట్, మిషన్ భగీరథతో కలిపి మొత్తం 6,077 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీకి మరోసారి బ్రేకులు పడ్డాయి. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోలీసులు. మరోవైపు తాడిపత్రిలో శివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇరు వర్గాలు ఎదురు పడే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ పెద్దారెడ్డి నివాసాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ప్రజెంట్ తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మొత్తానికైతే ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ ఏ విధమైన ఎలాంటి ఘర్షణ జరగకుండా ఏ విధమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు? ఓకే, థ్యాంక్ యూ శాలిని. విపరీతమైనటువంటి హై టెన్షన్ వాతావరణంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ లీడర్ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని విగ్రహ ప్రతిష్టను పూర్తి చేశారు. పెద్ద ఎత్తున తన అనుచరులు తర్వాత కార్యకర్తలు వెంటరాగా భారీ బందోబస్తు మధ్య శివుడి విగ్రహ ప్రతిష్టను పూర్తి చేశారనుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడైనటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు సంబంధించినటువంటి మంది మార్బలంతో బయలుదేరారు. ఈ క్రమంలో పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు కాదు, ఎలాంటి పరిస్థితుల్లో తాడిపత్రిలో అతన్ని అడుగు పెట్టనీయమంటూ సవాళ్లు విసురుతూ ఆయన ఎలా వస్తాడో రావాలంటూ పెద్దారెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అయితే పెద్దారెడ్డిని పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు ఇప్పటికే అడ్డుకోవడం జరిగింది. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పెద్దారెడ్డి సైతం పోలీసుల తీరుకు నిరసనగా వారితో వాగ్వివాదానికి దిగారు. కేవలం నన్నే నిలవరిస్తున్నారు కానీ ఆ జేసీని ఎందుకు నిలవరించడం లేదు, నా రాక సందర్భంగా హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. నేను తాడిపత్రికి రావాలా, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తన ఇంటికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. అయితే నన్ను ఎందుకు రానివ్వరంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇదే విధమైనటువంటి అంటే తాడిపత్రిలో జేసీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అదే విధంగా అడ్డుకోవచ్చు కదా అనేటువంటి ఆ విషయాన్ని ఈ సందర్భంగా పోలీసుల ఆయన ఆగ్రహాన్ని వెల్లగక్కడం జరిగింది. అంతేకాదు హైకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే తాను తాడిపత్రికి చేరుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం పెద్దారెడ్డి రాకను గట్టిగా నిలువరించేందుకు పుట్లూరు రోడ్డుకు చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే పోలీసుల భద్రతా వలయంలో తాడిపత్రి ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి అటువైపు చుట్టుపక్కల అంటే తాడిపత్రి పరిసరాలంతా ఉద్రిక్త వాతావరణంగానే కనిపిస్తుంది. ఈ పరిణామాల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి బ్రేకులు పడ్డాయనుకోవచ్చు. అయితే పెద్దారెడ్డికి సంబంధించినటువంటి హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా పోలీసులు ఇప్పటికే వేసినట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక తాడిపత్రిలో అటు జేసీ దివాకర్ రెడ్డి ఇటు పెద్దారెడ్డి వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇరు వర్గాలు ఎవరికి వారు తమ నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున తీవ్ర స్వరంతో నినాదాలు కూడా చేస్తున్నారు.
పోలీసు భద్రతా వలయంలో ఇప్పటికే తాడిపత్రి ఉంటున్నప్పటికీ పోలీసులు పట్టణం అంతా భారీగా ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి తీవ్రమైనటువంటి భయంతో తాడిపత్రి వాసులు ఉంటున్నారు శాలిని. హుస్సేన్, ఇరు వర్గాలకు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది మేడం. గతంలో కూడా సిచ్యుయేషన్. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రోగ్రామ్స్ కూడా ఒకటే రోజు కావడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకే తాడిపత్రికి చేరుకుంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కానీ అడ్డుకుంటున్నారు రావద్దని. సో ఏ విధంగా చూడాలి మొత్తం? అంటే ఇక్కడ ఇద్దరు నేతల పరిస్థితిని ఒకసారి మనము చూసుకుంటే కనుక ఇరువురు ఏ ఒక్కరు ఎవరికి తగ్గనటువంటి పరిస్థితి. ఏ రోజైతే చెవుడి ప్రతిష్టను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టుకున్నారో అదే రోజు తను కూడా చేరుకోవాలనేటువంటి ఉద్దేశం అయితే బహుశా కేతిరెడ్డి పెద్దారెడ్డిలో ఉండొచ్చు. ఆ ప్రకారంగానే హైకోర్టు నుంచి ఆయన ఆర్డర్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. పోలీసుల సంరక్షణలోనే పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఎలాంటి అంటే ఈ పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకునేటువంటి క్రమంలో ఎవరైనా అడ్డుపడితే పోలీసు ఫోర్స్ ను కూడా ఉపయోగించుకోవాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఇదే సమయానికి ఆయన చేరుకునేటువంటి ఉద్దేశం ఉంది కనుక ఇప్పటికే పోలీసు శాఖ హైకోర్టు కాకుండా ఈ పెద్దారెడ్డి తెచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. వాళ్ళకే వినిపిస్తుంది. లేదు ఆయన నోటీస్ ఇస్తున్నా.